సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు పెద్దలు. పెళ్లి అనగానే ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. మంచి ముహూర్తం, జాతకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తే ఆ జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండరు. జీవితాంతం కలిసి ఉండాలని కదా పెళ్లి చేసేది. కానీ కొన్ని చిన్న కారణాల వల్ల మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు చాలా మంది. మనలో చాలా మందికి పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించినప్పుడు మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అని చాలా మందికి సందేహం రావచ్చు. సాధారణంగా చాలా మందిలో అహంకారం, కోపం, ఇద్దరి మధ్య సైక్యత లేకపోవడం, లేక అనైతికి సంబంధం, ఇలా ఎన్నో కారణాలు వాళ్ళ విడాకులు తీసుకుంటున్నారు. కొంతమంది జాతకాలు సరిచూసుకోక లేదా ముహూర్తం సరైనది కాకపోవడం, ఇలా ఎన్నో కారణాలున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి విషయాలను అన్ని క్షుణ్ణంగా చూడాలి. మన జాతకం ప్రకారము 12 గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే చూసినట్లయితే 4వ గది ఆనందాన్ని సూచిస్తుంది. 7వ గది ఇంటి యజమాని ఆరోగ్యం సూచిస్తుంది. 2వ గది కుటుంబ సంబంధాలను గురించి తెలుస్తుంది. 12 గది భార్య భర్తల దాంపత్యం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సూచించిన గదిలో ఏ గ్రహం ఉన్నది తెలుసుకోవాలి. ఇదే ప్రధానం. ఆయా గ్రహాన్ని బట్టి భార్య భర్తలు ఎలా ఉంటారు అనేది చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకోవాల్సినది ఇదే. మన జాతక చక్రంలో ఈ గదిలో ఎవరున్నారో చూడకుండా ముహూర్తాలు పెట్టేస్తారు చాలా మంది జ్యోతిష్యులు. అంటే ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొంతమంది జ్యోతిష్యులు తెలిసి తెలియక ముహూర్తాలు పెడుతూ ఉంటారు. లేదా ఒక్కసారి వారి జాతక చక్రం సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా వారు పుట్టిన సమయాలు కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా జ్యోతిష్యం అనేది వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.